దేవునికి స్తోత్రములు. మరి లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు. మరి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు క్రైస్తవుని ఔన్నత్యమును గురించి నేర్చుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకును నీ కృపను అనుగ్రహించి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితమును కట్టుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ, సంఘానికి వచ్చిన సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్క ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రిలారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రిలారా. మరి సంఘానికి వచ్చిన మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాం. మరి ఈ అంశమును మనం తెలుసుకొని అసలు మన ఔన్నత్యం ఏంటి, క్రైస్తవుని ఔన్నత్యము. చూడండి పిల్లరా, ఈరోజు అంశము క్రైస్తవుని ఔన్నత్యము. మరి ఈ అంశం తెలుసుకొని మన ఆత్మీయ జీవితంలో చక్కదిద్దుకుందాం పిల్లరా. మరి క్రైస్తవుని ఔన్నత్యము ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేస్తే పిల్లరా, మరి క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారంగా మరి యేసుక్రీస్తు మరి శత్రువులను ప్రేమించాడు. మరి సిలువ వేస్తున్న వారిని కూడా తండ్రి వారేం చేయించున్నారో వారిని క్షమించుము. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్లుగా మరి యేసుక్రీస్తు మౌనముగా ఉన్నాడు. తండ్రి పనిని భూమి మీద నెరవేర్చాడు పిల్లరా. అందుకోసమే క్రైస్తవుని ఔన్నత్యము. మరి క్రైస్తవుడు ఎంత గొప్పవాడు చూడండి పిల్లరా, క్రైస్తవుడు ఎంత గొప్పవాడు అంటే పిల్లరా, లోకములో నుండి వేరైన వారము, లోకంలో ఉన్నటువంటి వారికంటే గొప్ప శ్రేష్టమైన జన్మ క్రైస్తవుని జన్మ. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, క్రైస్తవుడు ఎలాంటి వాడు, మరి క్రైస్తవుడు గొప్పవాడు, ఎలా గొప్పవాడు, ఎందుకు గొప్పవాడు అనేది మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి పిల్లరా, ఈ లోకంలో జన్మించాలంటే మరి తల్లి గర్భంలో నుండి మరి ఈ లోకంలో మనము లోకంలోని జన్మిస్తున్నాము. మరి ఈ లోకాన్ని చూస్తున్నాము. మరి పిల్లరా, మరి పరలోకం చేరాలంటే కొత్త జన్మ కావాలని బైబిల్ చెప్తుంది పిల్లరా. పరలోకం చేరాలంటే కొత్తగా జన్మించాలని బైబిల్ చెప్తుంది. మరి కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం చూడగలడు. చూడండి పిల్లరా, మరి కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? కొత్త జన్మ అంటే ఏంటి పిల్లరా? మనుషులందరూ భూమి మీద మరి ఒకేసారి జన్మిస్తారు. క్రైస్తవుడు రెండవసారి జన్మించే మరి జన్మనే క్రైస్తవ జన్మ. చూడండి పిల్లరా, క్రైస్తవుడు రెండవసారి జన్మిస్తాడు. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా? బాప్తీసం ద్వారా చూడండి పిల్లరా, మరి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్తలో రాయబడ్డది, 3వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి వాడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చూస్తాడు అని చెప్తున్నప్పుడు మరి చూడండి పిల్లలు ఏ విధంగా లేఖనం చెప్తున్నది. అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. కొత్తగా జన్మించాలి. మరి కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యము చూడగలడు. చూడండి ఎట్లా? యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి పిల్ల, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, చూడండి పిల్లరా, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు నయ్యున్నది. చూడండి పిల్లరా, మరి ఎలా కొత్తగా జన్మించాలంటే మరి చూడండి, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము క్రీస్తును ధరించుకున్న వారము.
మరి బాప్తీసం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే క్రీస్తు మహిమను ధరించుకుంటాము. క్రీస్తు మహిమను ధరించుకోవడం అంటే క్రీస్తు గుణ లక్షణాలు, క్రీస్తు స్వభావాలను ధరించుకునవడం. చూడండి పిల్లలు, క్రీస్తు మహిమను అంటే క్రీస్తు ఏ విధంగా భూమి మీద జీవించాడు, తండ్రి పనిని నెరవేర్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే బాప్తీసం ద్వారా మరి జన్మించడం అన్నట్లు. చూడండి పిల్లరా, ఒకడు కొత్తగా జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరి చూడండి పిల్లరా, మరి దేవుని రాజ్యంలో చేరడం అంటే ఏంటి? మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందడము, క్రీస్తు మహిమను ధరించుకున్నాము. క్రీస్తు మహిమను ధరించుకున్నవారు ఏ విధంగా ఉండాలా? మరి క్రీస్తు రాజ్యం ఎక్కడుంటుంది? ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు లేదట. దేవుని రాజ్యము ఇక్కడ అక్కడ చెప్పడానికి వీలు లేదు. మరి ఎలా వీలుంటుంది? మరి బాప్తీసం పొందిన వారికే తప్ప ఇంకెవరికి తెలియదు. బాప్తీసం పొందిన వారికే తప్ప ఇంకెవరికి తెలియదు. బాప్తీసం పొందుకునడం ద్వారా చూడండి, మనము ఎక్కడ చేరుతాము? క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాము. చూడండి పిల్లరా, క్రైస్తవుని మహిమ, క్రైస్తవుని ఔన్నత్యము, క్రైస్తవుని గొప్పతనము. చూడండి పిల్లరా, మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందడము మనకు ఎవరు ప్రభుగా ఉంటారు? చూడండి పిల్లరా, దేవుడు యేసుక్రీస్తును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినట. దేవుడు యేసుక్రీస్తును ప్రభువుగాను, చూడండి, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, అపొస్తల కార్యము 2వ అధ్యాయము 36 వచనమును మనం చదువుకున్నట్లయితే ఏ విధంగా దేవుడు యేసుక్రీస్తుని ఏ విధంగా నియమించాడట? మీరు సిలువేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చూడండి పిల్లరా, మరి ప్రారంభంలో యూదులు మరి యేసుక్రీస్తుని సిలువేశారు, కానీ ఆయనను తిరిగి లేపాడు. దేవుడు ఆయనను తిరిగి లేపాడు. అందుకోసం మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చూడండి పిల్లరా, మరి నియమించిన తర్వాత మనము క్రీస్తును ప్రభుగాను మనము ఎరిగిన వారముగా మరి క్రైస్తవులము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని మనం దేవుడు నియమించాడు. అందుకోసమే దేవుని గుణ లక్షణాలను తెలియజేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఇలా ఉంటాడు. దేవుని గుణ లక్షణాలు, దేవుని హావభావాలను మరి యేసుక్రీస్తు ద్వారా మనము చూపించాడు. చూడండి పిల్లరా, మరి క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? క్రీస్తును ధరించుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మరి ప్రతిదినము వాక్యం చదువుకోవాలి. మీ హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొనుడి. చూడండి పిల్లలు, మన హృదయాలు ఏం చేయాలా? క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొనుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడ్డది, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. అందుకోసం ప్రభువు, కర్త, భర్త, నాథుడు అని మరి ప్రభు అనే ఒక పేరుకు నానా అర్థాలు ఉన్నాయి పిల్లరా. ప్రభు అంటే కర్త, భర్త అన్నీ. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుంది? మరి క్రీస్తుని ధరించుకున్న తర్వాత నువ్వు ఏ విధంగా జీవించాలి? పాత జీవితాన్ని మర్చిపోవాలి, కొత్త జీవితంలో నువ్వు ఏ విధంగా మరి దినదినము అభివృద్ధి పొందాలి? మరి క్రీస్తు వాక్యం ద్వారా నువ్వు దినదినము అభివృద్ధి పొందాలి అని లేఖనాలు చెప్తున్నాయి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపుడి. ఆ వాక్యం ద్వారా మరి ఏం చెప్తుంది? దినదినము వృద్ధి పొందుతుంది. కులశీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో చూడండి దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి పిల్లరా, మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యం ద్వారా మీ పాత జీవితాన్ని పాతిపెట్టాలి. మరి బాప్తీసం పొందుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలి? పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితం, నూతన జీవితంలో మార్పు కలగాలి.
మార్పు కలగాలి. మార్పు కలగడం ద్వారా చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును అనుగ్రహింపును. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నూతన స్వభావము. దినదినము వాక్యం ద్వారా నీలో ఉన్న మచ్చ మడత తీసివేసుకోవాలి. కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ తీసేసుకోవాలి. శరీర సంబంధమైన కార్యాలను దూరం చేసుకోవాలి. వాక్యం చెప్తుంది, ఆ వాక్యం హెచ్చరిస్తుంది, నిన్ను మరి గద్దిస్తుంది. దాని ద్వారా నువ్వు నీలో మరి దినదినము మార్పు కలిగి ఉండాలి, నూతన స్వభావము కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది పిల్లరా. అప్పుడే కొత్తగా జన్మించిన మరి క్రైస్తవుడు అంటే కొత్తగా జన్మించిన వాడు. మరి క్రైస్తవుని గొప్పతనము ఏ విధంగా? నీలో మార్పు కావాలి, మారు మనసు పొందాలి. అందుకోసమే మనం ఎక్కడి నుండి వచ్చాము? పాపములో నుండి. చూడండి, పాప మరణముల నుండి విడిపింపబడ్డాము. పాప మరణముల నుండి విడిపింపబడ్డాము. శాపము నుండి విడిపింపబడ్డాము. చీకటిలో నుండి విడిపింపబడ్డాము. మరి చూడండి పిల్లరా, పాప జీవితాన్ని విడిచిపెట్టాము. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేయాలి. పాత జీవితాన్ని పెట్టాము. ఎక్కడో బాప్తీశంలో పాత జీవితం, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన కార్యాలను మనము బాప్తీశంలో పెట్టాము. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. కొత్తగా పుట్టిన శిశువు ఎవరి మీద ఈర్ష్య చేస్తాడా? ఎవరిని దూషిస్తాడా? ఏ విధంగా ఉంటాడు? ఆ విధంగా దినము మనము అభివృద్ధి పొందాలని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. చూడండి పిల్లరా, నూతన సృష్టి. పాతవి గతించెను. పాత జీవితం అంటే పాప జీవితం, శరీర సంబంధమైన ఆలోచనల నుంచి అవన్నిటినీ తీసివేసుకోవడము. ఇదిగో కొత్త వాయను, కొత్త జీవితము. ఏ విధంగా ఉండాలా? చూడండి పిల్లలు, పాత జీవితాన్ని బాప్తీశంలో పాతిపెట్టి సమాధి చేయబడి కొత్త జీవితముగా జీవించాలి. కొత్తగా జీవితం జీవించిన నీవు ఏ విధంగా ఉండాలని లేఖనం చెప్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనంలో రాయబడిన లేఖనం చెప్తుంది, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే. మనం ఏం చేయాలా? క్రీస్తుతో లేపబడిన వారమైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టకుడి. చూడండి పిల్లరా, నువ్వు కొత్తగా జన్మించిన వాడవైతే, వాక్యానుసారంగా నువ్వు తీసుకున్న బాప్తీశమైతే, వాక్యం పరిశుద్ధాత్మని బోధ చెప్తున్న ప్రకారము ఆ వాక్యంకు లోబడి నువ్వు జన్మించే జన్మ, నువ్వు తీసుకునే బాప్తీశము వాక్యానుసారమైతే, వాక్యానుసారమైతే పైనున్న వాటి అందే మనసు పెట్టుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని చెప్తున్నది లేఖనం. చూడండి పిల్లరా, మనం ఏం చేయాలి? దినదినము వాక్యం చదవాలి. దినదినము వాక్యం ద్వారా రూపాంతరం పొందాలి పిల్లరా. అప్పుడే మనము ఏ విధంగా? అప్పుడే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారంగా ఉంటాము. యేసుక్రీస్తుని నమ్ముకోవడం ఎందుకోసం నమ్ముకోవాలి? యేసుక్రీస్తుని నమ్ముకోవడం ఎందుకు? పాపక్షమాపణ. చూడండి పిల్లలు, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? పాపక్షమాపణ కోసము, నిత్య జీవం కోసము, పరలోకం చేరడానికి కోసము, దేవుని కుమారులు అయ్యే గొప్ప భాగ్యము, దేవుని ఇంటి వారము, దేవునికి వారసులము. చూడండి పిల్లరా, క్రీస్తుతోటి వారసులము. ఇంత గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తుని నమ్ముకోవడం తర్వాత కలుగుతుంది. కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన వాటిని గురించి నమ్ముకోవడం కాదు. ఈరోజు జరుగుతున్న బోధనను బట్టి చూస్తే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు అన్నీ కలుగుతాయి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు రోగాలు లేవా? రోగాలు ఉన్నాయా? రోగాలు పోతాయి. ఇక ఏమి లేదా? అన్ని ఆస్తులు అంతస్తులు కలుగుతాయని చెప్తున్నారు. క్రైస్తవుడు ఆ విధమైన జీవితం కలిగి ఉండకూడదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి కాదు. ఈ లోకంలో సంపాదించుకోవాలని నువ్వు క్రీస్తులోనికి వస్తున్నావా? లేఖనం చెప్తుంది, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన 60, 70, 80 సంవత్సరాల కోసమే నువ్వు ఈ యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నావా? ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, అందుకోసం కాదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, పాపక్షమాపణ, దేవుని కుమారత్వము. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం ఉన్నది. ఈ భాగ్యం మనకు అర్థమవుతుందా? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము
లేఖనానుసారంగా పరిశుద్ధాత్ముని బోధ ఏం చెప్తున్నది? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము క్రీస్తు మహిమను ధరించుకున్నాము. మరి క్రీస్తు మహిమను ధరించుకునే ఎవరికి తెలుస్తుంది? బాప్తీసం పొందిన వారికి తప్ప ఇంకెవరికి తెలియదు అని లేఖనం చెప్తుంది. చూడు, అందుకోసమే మనము మరి బాప్తీసం పొందుకున్న తర్వాత కూడా మన పాత జీవితమును జ్ఞాపకం చేసుకోవాలా? పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని పూర్వమందు వారి మధ్య జీవించుచున్న మీరు వాటిని అనుసరించి జీవించుచుంటారు. మరి పాత జీవితాన్ని గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకోకూడదు, పాత జీవితంలో ఉండకూడదు. అలాంటి అలవాట్లను మానేయాలని లేఖనం చెప్తుంది. కొలసీల రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? మరి పౌలు గారు చెప్తున్నాడు, కావున భూమి ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, అపేక్షను చంపివేయుడి. ఇవన్నీ చంపివేయాలి. చూడండి పిల్లరా, మనము ఇంట్లోనికి ఒక సర్పం వచ్చిందనుకో, భలే భలే రా రా అని అంటామా? అయ్యో ఎందుకు వచ్చింది అని దాన్ని తీసివేసి చంపేసేంతవరకు మనం మనసు పట్టదే. మరి మనలో ఉన్న మచ్చ, మడత, శరీర సంబంధమైన కార్యాలను చంపివేయుడి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన నువ్వు క్రీస్తును ధరించుకున్నవాడు ఏ విధంగా ఉండాలా? చూడండి పిల్లరా, అవన్నిటినీ శరీర కార్యాలను చంపివేయుడి. మరి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. చూడండి పిల్లరా, అవిధేయులైన వారి మీదకి ఉగ్రత వచ్చును. అందుకోసమే పూర్వమందు వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. అంటే క్రీస్తులోనికి రాకముందు మీ విధంగా జీవితం జీవించను. ఇప్పుడైతే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులైనను అను వీటినన్నిటినీ విసర్జించండి. ఇవన్నీ ఏమీ రాకూడదు. చూడండి పిల్లరా, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మరి పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకున్న వారై. చూడండి పిల్లరా, నవీన స్వభావమును ధరించుకున్న వారై ఉన్నారు. చూడండి పిల్లరా, కొత్త స్వభావమును ధరించుకున్న వారమై ఉన్నాము అని లేఖనం చెప్తుంది. ఏ విధంగా ఉన్నది మన జీవితం? మరి అందుకోసమే క్రైస్తవుని ఔన్నత్యము. చూడండి పిల్లలు, కొత్తగా జన్మించిన శిశువుల వారి పోలి ఉండాలి. మరి ఏ విధంగా ఉండాలట? బాప్తీసం తీసుకున్న తర్వాత నీ గుణ లక్షణాలు, నీ స్వభావం ఎడిగింత మనం దినదినము వాక్యం ద్వారా నీలో మార్పు కలగాలి అని లేఖనం చెప్తుంది. మరి చూడండి, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చూడండి పిల్లరా, కొత్తగా పుట్టిన శిశువు ఏమి చేస్తాడు? తల్లి పాలతో మరి ఎదుగుతాడు. అందుకోసమే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, అంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన నువ్వేం చేయాలా? వాక్యం అనే పాలను ఆపేక్షించాలి. వాక్యం చదవాలి, అర్థం చేసుకోవాలి. వాక్యం ఇలా చెప్తున్నప్పుడు నేను ఎందుకు ఈ విధంగా నడుచుకోవాలి? అందుకోసమే వాక్యం ద్వారా దినదినము నువ్వు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదగాలని లేఖనం చెప్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నేడలా. చూడండి ప్రభు ఏ విధంగా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నేడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన చూడు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చూడండి వెళ్ళరా, మనం ఏ విధంగా ఉండాలా? అవన్నీ దుష్టత్వము, ఆ సమస్త దూషణ, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ ఇవన్నీ ఉండకూడదు. అవన్నీ మానేయాలి. వాక్యం ద్వారా నీలో ఉన్న మచ్చ, మడత, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నిటిని తీసివేయాలి. శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇవన్నిటిని విడిచిపెట్టాలి. ఇవన్నీ ఉండకూడదు అని చెప్తున్నది. అందుకోసమే పాత జీవితంలో ఉన్న జీవితం ఏంటి? మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, చూడండి పిల్లరా, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, దేవుని ప్రేమ చేత క్రీస్తు కూడా మనల్ని బ్రతికించెను. చూడండి పిల్లరా, క్రీస్తు కూడా మనల్ని బ్రతికించెను.
దేవుడు తన ప్రియకుమారుని చూడండి పాప శరీరాకారంతో మన కోసం పంపించి మన కోసం సిలువలో బలియాగం గావించాడు. ఆయన రక్త ద్వారాల తర్వాత నేను పాపినని మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన మనం క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము. మరి క్రీస్తు మహిమను ధరించుకున్న నువ్వు ఏ విధంగా ఉండాలి? దినదినము వాక్యం అనే పాల ద్వారా అనే పాలను ఆపేక్షిస్తూ మరి దుష్టత్వము, దూషణ ఇవన్నిటినీ మడత ఇవన్నిటినీ కలంకాలను తీసివేసుకోవాలని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఇవన్నీ చదువుకుంటే, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో బతికించెను. మీరు వాటిని చేయుచు, ఇంతకుముందు క్రీస్తులోనికి రాకముందు మన పాత జీవితాన్ని గురించి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించిన ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుటకు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూడండి, మరి ఒకప్పుడు పాత జీవితము పతాళానికి సిద్ధమై ఉన్న మనల్ని అయినను దేవుడు కరుణా సంపన్నుడై, చూడండి పిల్ల, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యము, దేవుని కరుణ అయినను దేవుడు కరుణా సంపన్నుడై మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి పిల్లరా, క్రీస్తు కూడా బ్రతికించాను. మరి క్రీస్తు బ్రతికించడం అంటే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము దినదినము ఎదగాలి. వాక్యం అనే పాల ద్వారా ఎదగాలని చెప్తున్నది. చూడండి పిల్లారా, మరి ఎలా ఎదగాలి అంటే పిల్లారా, లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. ఏ విధంగా చూడండి పిల్లారా, జంతువుల స్వభావముల గురించి ఇక్కడ చెప్తున్నది పిల్లారా. జంతువుల స్వభావముల గురించి ఒకప్పుడు పాత జీవితం తోడేలు స్వభావం కలిగిన నీవు ఏ విధంగా గొర్రె పిల్ల స్వభావం గల మారాలి. చూడండి, తోడేలు స్వభావం కలిగిన నీవు పాత జీవితము, కొత్త జీవితం గొర్రె పిల్ల స్వభావం కలిగిన వారంగా ఉండాలని రూపకలంకరంగా రాయబడిన సందర్భం ఎదుర్కొందాం పిల్లరా. యెషయా గ్రంథంలో రూపకలంకరంగా రాయబడేది పిల్లరా. ఇది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. జంతువులోని స్వభావాన్ని గురించి ఇక్కడ తెలియజేసింది కాబట్టి ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవడానికి వీలు లేదు పిల్లారా. యెషయా గ్రంథము 11వ అధ్యాయములో రాయబడిన మాట, 11వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును. చూడండి పిల్లరా, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయునా? వాస్తవంగా చేయలేదు. కానీ పాత జీవితము గొర్రెపిల్ల తోడేలు స్వభావము గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెనావును బాలుడు వాటిని తోలును, ఆవు ఎలుగును కూడియు మేయును. చూడండి, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. చూడండి, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడనాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం నందు, చూడండి పిల్ల, పరిశుద్ధ పర్వతం అంటే సంగమందు ఏ మృగము హాని చేయదు. నాశనం, చూడండి పిల్ల, ఏ మృగము హాని చేయదు. చూడండి, మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్ల, నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు అంటే చూడు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ గుణలక్షణాలు, నీ స్వభావము మారిపోవాలి. చూడండి పిల్లల, జంతువులకున్న స్వభావము, తోడేలుకున్న స్వభావము గొర్రెపిల్లలా మారిపోవాలి. చూడండి పిల్లరా, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావు? క్రీస్తును ధరించుకున్న నేను ఏ విధంగా స్వభావం కలిగి ఉన్నాము మనం ఆలోచన చేయాలి. ఇంకా నువ్వు తీసుకున్న బాప్తిసం సరిగ్గా కాకుంటే ఇంకా నా పాత జీవితంలో ఉన్న గుణలక్షణాలే చూపెడుతున్నావా? అలాంటి స్వభావము ఉంటే నువ్వు జన్మించిన జన్మ సరి అయినది కాదనని లేఖనం చెప్తుంది. అందుకోసమే యేసుక్రీస్తు గొర్రెపిల్ల, చూడండి పిల్లరా, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉండేనో ఆ విధంగా యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. క్రీస్తును ధరించుకున్న మనము ఏ విధంగా ఉండాలి?
చూడండి పిల్లరా, ఏ విధంగా ఉండాలి మరి మనల్ని మనమే ఆలోచన చేయాలి పిల్లారా. మరి క్రైస్తవుని ఔన్నత్యము, క్రైస్తవుని గొప్పతనం ఏంటి? మరి క్రీస్తును ధరించుకున్న నీవు క్రీస్తు గుణలక్షణాలు, క్రీస్తు మహిమను ధరించుకున్న వాడివా. ఆ గుణలక్షణాలు, స్వభావము, మాట లోపల, క్రియ లోపల, నీ లోపల ప్రవర్తనలో మార్పు రావాలి. మారు మనసు పొంది దినదినము వాక్యం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదగాలని లేఖనం చెప్తుంది పిల్లరా. ఏ విధంగా ఉన్నాం మరి? క్రైస్తవుని ఔన్నత్యము, క్రైస్తవుని గొప్పతనం ఏంటి? మరి లోక సంబంధమైన వాటిని గురించి నువ్వు క్రీస్తులోనికి వచ్చావా? లోక సంబంధమైన వాటి కోసము క్రీస్తును నమ్ముకోకూడదని లేఖనం చెప్తుంది. మరి ఈ మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతావు అని చెప్తుంది. ఈ 60-70 సంవత్సరాల కోసం కాదు, ఈ శరీర సంబంధమైన వాటి కోసం కాదు. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకొని నువ్వు దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు వాక్యం చదువుతూ, వాక్యం అనే పాలన ఆపేక్షిస్తూ నీలో పరివర్తన చెందాలి. అందుకోసమే పరివర్తన చెందాలని లేఖనం చెప్తుంది. మరి చూడండి పిల్లరా, మనం ఏం చేయాలి మరి? క్రీస్తు నమ్ముకున్న తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన పని ఏంటి అంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి పిల్లరా, మనం ఏం చేయాలా? పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగా సజీవయముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు అంటాడు, సుమారు కొత్త నిబంధనలు 14 పత్రికలు రాసిన పౌలు గారు బతిమాలుకొనుచున్నాను. మరి క్రీస్తు నమ్ముకున్న మనము ఏ విధంగా బతిమాలుకుంటున్నామా? ఏ విధంగా, ఎలాంటి స్వభావం కలిగిన వారంగా ఉన్నాము? వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుకొని ముగిద్దాం పిల్లారా. మరి కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇలాంటి సేవ మీకు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందుకోసమే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవోడ్డంబాన్ని మనము అలాంటి పరిస్థితిలో ఉండకూడదని లేఖనం చెప్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవోడ్డంబాన్ని ఇవన్నీ చూపించేవాడు సాతానుడు ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉండకూడదు అని చెప్తున్నాడు. అందుకోసమే మీరు ఈ లోక సంబంధమైన మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని, చూడండి, ఉత్తమము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చూడండి పిల్లరా, రూపాంతరము పొందుడి. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత నేను 10 సంవత్సరాల మరి పాత జీవితం ఏ విధంగానో అలా ఉండంటే అది కాదు. అలా ఉంటే ఈ జీవితము జన్మించిన జన్మ సరి అయినది కాదని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నది? రూపాంతరం పొందాలి. వాక్యం చదవాలి. వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు వాక్యంకు లోబడాలి. ఆత్మనియమంకు లోబడి వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును కట్టుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగాలి పిల్లారా. మరి క్రైస్తవుని ఔన్నత్యం ఏంటి? క్రైస్తవుని ఔన్నత్యము, ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలడు. మరి కొత్తగా జన్మించడం అంటే బాప్తీసం ద్వారా నువ్వు బాప్తీసం పొందుకున్న తర్వాత నీ పాత జీవితాన్ని, శరీర సంబంధమైన అన్నిటినీ బాప్తీసంలో పాతిపెట్టి మరి కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యం అనే పాల ద్వారా అపేక్షించు దినదినము మరి అభివృద్ధి పొందాలని లేఖనం చెప్తుంది. మరి పిల్లారా, మరి మన జీవితం ఏ విధంగా ఉన్నది? మరి క్రైస్తవుని ఔన్నత్యము, ఈ ఔన్నత్యం కలిగిన వారంగా ఉన్నామా? ఇంకా మనం ఈర్ష్య, ద్వేషము, పగ, కలహాలు, కుట్రలు, కుతంత్రాలు కలిగి ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మృదుత్వము, సంతోషము, సమాధానం ఇవన్నీ మనలో ఉండాలి. దినదినము ఎదగాలి. వాక్యం అనే పాల ద్వారా మరి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాలని లేఖనం చెప్తుంది. ఏ విధంగా ఉన్నాం? మరి శరీర సంబంధమైన వాటిని మరి చూపించేవాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవోడ్డంబాను ఇవన్నీ చూపించేవాడున్నాడు. వాడు శరీరానికి చూపెడతాడు. ఆత్మకు సంబంధంగా దేవుని వాక్యం అనే పాల ద్వారా మనము దినదినము ఎదగాలి. చూడు, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయే మనము. మరి చూడండి పిల్లరా, మనమై ఉన్న ఆత్మ
ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు ఏం లాభము? యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపక్షమాపణ, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యము. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మరి తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అందుకోసమే క్రీస్తు దేవుని గుణలక్షణాలను, దేవుని హావభావాలను దేవుని గుణలక్షణాలను చూపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటిస్తే సువార్తను విని హృదయాలు నొచ్చుకున్నాయి, హృదయాలు పొడవబడ్డాయి. సహోదరులారా, మేమేమి చేద్దాము? ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన క్రీస్తు మహిమను ధరించుకుంటారు. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకున్నవారు మరి గుణలక్షణాలు దినదినము వాక్యం అనే పాల ద్వారా ఎదుగుతూ మరి మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉండే అనే గొప్ప ధన్యత భాగ్యము మరి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఇట్టి గొప్ప భాగ్యాన్ని మనము అర్థం చేసుకుని అనుసరిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ క్రైస్తవుని ఔన్నత్యం గురించి తెలుసుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించినందుకు కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW ఛానల్, బైబుల్ విజ్డమ్ అకాడమీ BW ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. బయటకెళ్ళి బంద్ అయ్యా, ఇలా సుట్టే కదా.